హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే మేజిస్ట్రేట్ కోర్ట్ అంటే మన ఇండియాలో అన్నిటికన్నా కింది స్థాయి కోర్టును మేజిస్ట్రేట్ కోర్టు అంటారు. పల్లెటూరులోనేమో మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో అంటారు. మెట్రోపాలిటన్ సిటీస్లోకి వచ్చేసరికి లైక్ విజయవాడ, హైదరాబాదు, చెన్నై ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లోకి వచ్చేసరికి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు అని అంటారు. ఈ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు, ఈ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఇవి అసలు మెయిన్ స్టార్టింగ్. అసలు కేసు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ట్రయల్ అనేది స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఫ్రమ్ ద మేజిస్ట్రేట్ కోర్ట్స్ ఫ్రెండ్స్, అది తెలుసుకోవాలి. రెండవది మేజిస్ట్రేట్ కోర్టులు అంటే మేజిస్ట్రేట్ కోర్టులు అన్ని కేసులు ఫైల్ చేయడం కుదరదు ఫ్రెండ్స్. మేజిస్ట్రేట్ కోర్టులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు అవ్వచ్చు, అలాగే గ్రామీణాల్లోకి వచ్చేసరికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు అవ్వచ్చు. వాటిలో ఫైల్ చేసే కేసులు ఏంటో ఆ కోర్టుల పరిధిని బట్టి ఏమేం కేసుల వరకు మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయవచ్చో అవి నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫస్ట్ ఫైల్ చేసేది ఏంటంటే సీసీలు అంటారు, క్యాలెండర్ కేసెస్ అని. క్యాలెండర్ కేసెస్ అంటే అవి క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసులు అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. కొట్లాటల కేసు 324, అలాగే థెఫ్ట్ దొంగతనాల కేసులు, అలాగే సారా కేసులు, ఎక్సైజ్ కేసులు, అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఆ కేసులు, వీటిని క్యాలెండర్ కేసులు అంటారు. రెండోది ఈ కేసుల్లో సీసీ కేసుల్లో కూడా రకాలు ఉంటాయి. సీసీల్లోనే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినవి పోలీస్ స్టేషన్లో 7 years లోపు శిక్ష పడే కేసుల్ని మేజిస్ట్రేట్ కోర్టే ట్రయల్ చేస్తారు. ఏ కేసు అయితే పోలీస్ కేసు 7 సంవత్సరాలకు శిక్ష పడుతుందో ఆ కేసులన్నీ క్యాలెండర్ కేసుల కిందకే వస్తాయి ఫ్రెండ్స్. అవి మేజిస్ట్రేట్ కోర్టులోనే ట్రయల్ చేస్తారు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మేజిస్ట్రేట్ కోర్టులో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్లోకి వచ్చేదానికి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కానీ. ఈ కోర్టులో చేసేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 7 సంవత్సరాలలోపు పనిష్మెంట్ పడే కేసుల్లో మాత్రమే ఈ కోర్టులో ట్రయల్ చేస్తారు. 7 సంవత్సరాలకు మీదట పైబడి శిక్ష పడే ఏ కేసును మేజిస్ట్రేట్ కోర్టులో ట్రయల్ చేయరు, హైకోర్టులకు వెళ్తే. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ కేసు అయితే పోలీస్ కేసు కానీ, ఎన్ఐ యాక్ట్ కానీ అంటే చెక్ బౌన్స్ కేసు కానీ 7 సంవత్సరాలకు శిక్ష పడే కేసులు మాత్రమే మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తారు. ఫైలింగ్ అనేది రకరకాలుగా ఉంటాయి. ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కేసు వచ్చేసరికి డైరెక్ట్గా చెక్ ఉంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి మనకి చెక్ ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ చెక్ని కోర్టులో ఫైల్ చేస్తాం. అది మనం ప్రైవేట్ కంప్లైంట్ అంటాం, నెగోషియబుల్ యాక్ట్స్. ఇకపోతే పోలీస్ కేసులు వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినవి, ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకు వచ్చేదానికి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత సీసీలు అవుతాయి, క్యాలెండర్ కేసులు అవుతాయి. ఇకపోతే భార్యాభర్తల గొడవల కేసుల్లోకి వచ్చేదానికి మెయింటెనెన్స్ కేసు కూడా మేజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేసుకోవాలి. రెండవది డీవీసీ కేసు కూడా మేజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇవి క్రిమినల్కి సంబంధించిన కేసులు. అలాగే క్రిమినల్స్ కేసుకు సంబంధించి బెయిల్స్ ఉంటాయి. బెయిల్స్ కొన్ని కేసులు ఏదన్నా దొంగతనాలు కానీ, సారా కేసులు కానీ, లేదంటేనేమో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలు ఉంటాయి. గ్యాంబ్లింగ్లో, పేకాట్లలో, మొద్దుగా యాక్సిడెంట్లలో, రెండోది ఈ సారా కేసుల్లో పట్టుకున్న బళ్ళు, వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా వేసేది జిల్లా కోర్టులోనే వేసుకుంటాం. ఇది సారీ ఫ్రెండ్స్, మేజిస్ట్రేట్ కోర్టులోనే వేసుకుంటాం, జిల్లా కోర్టులో కాదు. పేకాట కేసుల్లో పట్టుకున్న బళ్ళు కానీ, సారా కేసుల్లో పట్టుకున్న బళ్ళు కానీ, లేదంటే ఏదన్నా కొట్లాటల కేసుల్లో దొరికిన బళ్ళు కానీ, లేదంటే ఏదన్నా మరి మనం యాక్సిడెంటల్ కేసులు అయిన బళ్ళు కానీ
ఇవన్నీ పోలీస్ వారు చీజ్ చేసి కోర్టుకి అప్పచెప్పినప్పుడు వాటన్నిటికీ మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేసుకుంటాం. సిటీలో అయితేనేమో సిటీ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో, పల్లెటూరులోనైతేనేమో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మాత్రం ఫైల్ చేసుకుంటాం. ఈ ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ని బట్టి షూటీలు ప్రొడ్యూస్ చేసి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ యొక్క వెహికల్స్ యొక్క ఖరీదుని బట్టి షూటీస్ అడుగుతారు. ఆ షూటీస్ ప్రొడ్యూస్ చేసి మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలో వెహికల్స్ని రిలీజ్ చేసుకుంటాం. ఇక తర్వాత వచ్చేసరికి సివిల్ కేసులు ఏ అయినా కానీ ఓఎస్ఎల్ కింద మనం మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తాం. అది కూడా సివిల్ కేసులు అనేది దేని బేస్ చేసుకుని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తారంటే ప్రోనోట్ వచ్చేదానికి అమౌంట్ మనీ ఎక్కువైతే తక్కువైతేనేమో మ్యాజిస్ట్రేట్ కోర్టుని సివిల్ కేసుల్లోకి వచ్చేదానికి ఏమంటారంటే ఫ్రెండ్స్, సివిల్ కేసులు ఫైల్ చేసే కోర్టుని మ్యాజిస్ట్రేట్ కోర్టుని ఏమంటారంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అంటారు. క్రిమినల్ కేసుల్లోనైతేనేమో మ్యాజిస్ట్రేట్ కోర్టు అంటారు. అదే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అంటే సివిల్ కేసులు ఫైల్ చేస్తాం. ఈ సివిల్ కేసులు ఫైల్ చేసే కోర్టుని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అని అంటాం. ఈ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనం సివిల్ కేసులు ఫైల్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, సపోజ్ ప్రామిసరీ నోటు మ్యాటర్కి వచ్చేసరికి అమౌంట్ తక్కువైతేనేమో మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేస్తాం. అమౌంట్ కాస్త ఎక్కువైతేనేమో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేస్తాం. అలాగే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చేసరికి ఇకపోతే పార్టీషన్ దావాలు కూడా ప్రాపర్టీ యొక్క వాల్యుయేషన్ బట్టి తక్కువలో ఉంటేనేమో మ్యాజిస్ట్రేట్ కోర్టులో, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో, ఎక్కువ ఉంటేనేమో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేస్తారు. ఇక రెండవది ఇంజక్షన్ దావాలు, అలాగే క్యావియట్ పిటిషన్లు, అలాగే సివిల్కి సంబంధించినటువంటి తక్కువ రేట్లో తక్కువ ల్యాండ్ వాల్యుయేషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనే ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ సివిల్ కేసులకు సంబంధించి ఎలా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఎలా ఫైల్ చేసుకోవాలి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఎలా ఫైల్ చేసుకోవాలి, ఆ లిమిటేషన్ ఏంటనేది నేను మీకు వేరే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను మీకు క్లుప్తంగా చెప్తా. ప్రామిసరీ నోటు వేయడానికి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎంత అమౌంట్ అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసుకోవాలి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసుకోవాలంటే ఎంత అమౌంట్ దాటితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసుకోవాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత సపరేట్ వీడియో చెప్తాను. ప్రస్తుతానికి సీనియర్ సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టు అయినా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అయినా సరే రెండు ఒకే చోట ఉంటాయి. ఇవి మన ఇండియాలో చిన్న కోర్టులు. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏమో క్రిమినల్కి సంబంధించింది, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏమో సివిల్ కేసులకు సంబంధించింది. ఇవి రెండు ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని మనం ఈ లోయర్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తాము. సివిల్ విషయంలోకి వచ్చేదానికి ఏమో ఓఎస్ఎల్గా ఫైల్ చేస్తాం, ఒరిజినల్ సూట్లో. అలాగే పోలీస్ స్టేషన్లో పోలీసు వారు కొన్ని కేసుల్ని ఫాల్స్ కేసులుగా రెఫర్ చేస్తారు ఫ్రెండ్స్. ఫాల్స్ కేసులుగా రెఫర్ చేసినప్పుడు వాళ్ళకి సరైన సాక్ష్యాధారాలు లేవనో, లేదంటే ఫేక్ కేసు అనో, ఫాల్స్ కేసు పెట్టారనో పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్లని ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే ఫాల్స్ కేసుగా రెఫర్ చేస్తారు. ఆ రెఫర్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే కేసు పెట్టిన అతను ప్రొటెస్ట్ పిటిషన్ అనేది మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేసుకోవాలి. ప్రొటెస్ట్ పిటిషన్ అనేది మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ఆ కేసు ఫాల్స్ కాదు నా కేసు అని చెప్పి అతను ప్రొటెస్ట్ పిటిషన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకుంటారు. ఇవి ఫ్రెండ్స్ లోయర్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫైల్ చేసుకునే కేసులు. ఎక్కడైనా కానీ జూనియర్ సివిల్ జడ్జిగా మ్యాజిస్ట్రేట్ కోర్టు కలిపి ఒకటే ఉంటుంది. కాకపోతే సివిల్ కేసులు నడుతాయి అదే కోర్టులో, క్రిమినల్ కేసులు నడుతాయి. సివిల్ కేసులనేమో సీసీలు అంటారు, సివిల్ కేసులనేమో ఓఎస్లు అంటారు, ఒరిజినల్ సూట్లు అంటారు, క్రిమినల్ కేసులనేమో సీసీలు అంటారు, క్యాలెండర్ కేసులు అంటారు. ఇక భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి డీవీసీ, సివిల్ క్రైమ్ క్రిమినల్ నేచర్, ఎంసీ సివిల్ క్రైమ్ క్రిమినల్ నేచర్. ఇది ఫ్రెండ్స్, ఇవి మ్యాజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫైల్ చేసే కేసులు. సీసీలు, ఎంసీలు, డీవీసీలు, ప్రొటెస్ట్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు కూడా 7 years లోపు పనిష్మెంట్ పడే కేసులు మాత్రం.
ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో కేసులో కొంచెం గ్రావిటీ ఉండటం మూలాన స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అటువంటిప్పుడు మాత్రమే 7 years లోపు బెయిల్ పిటిషన్ అనేది మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకుంటాం. ఇక్కడ ఉండేది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ క్రిమినల్లో. ఈ తాగుబోతు కేసులో, సారా కేసుల్లో కానీ, గ్యాంబ్లింగ్ కేసుల్లో కానీ, గంజాయి కేసుల్లో కానీ, లేదంటే మన పేకాట కేసుల్లో కానీ, యాక్సిడెంట్ కేసుల్లో కానీ, ఏ వెహికల్ సీజ్ చేసినా ఆ వెహికల్ని మేజిస్ట్రేట్ కోర్టులోని మాత్రమే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఫైల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ క్రిమినల్ కేసులు, సిసిలు అని ఓఎస్ఎల్ అంటే సివిల్ కేసులు, అవి ఫైల్ చేసుకుంటాం. ఓఎస్ఎల్లో ఏ కేసు అయినా సరే, సివిల్ కేసులో ఏ కేసు అయినా సరే, ఆ కేసుల్లో రకరకాలు ఉంటాయి కానీ కేసులు మాత్రం ఒకటేలా పిలుస్తారు. ఓఎస్ అంటే ఒరిజినల్ సూట్. ఆ ఒరిజినల్ సూట్లోనే మనీ మ్యాటర్లు ఉంటాయి, ఇంజక్షన్ దావాలు ఉంటాయి, పార్టీషన్ సూట్లు ఉంటాయి, అలాగే ప్రాపర్టీకి సంబంధించి, లీగల్ హెయిర్కి సంబంధించి దావాలు ఉంటాయి. ఇట్లా ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కానీ కేసుని మాత్రం ఒక రకంగానే పిలుస్తారు. సివిల్లో ఓఎస్ అనే పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది. క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు మేజిస్ట్రేటు కమ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసే కేసులు ఇవి నేను చెప్పింది. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మీకు. ఇంకేదైనా పలానా సబ్జెక్ట్ మీద కేసు చేయమని మీరు ఏదన్నా కామెంట్స్లో పెట్టినా నేను ఆ సబ్జెక్ట్ మీద మళ్ళీ మీకు వీడియో చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. కావున మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న చట్టాలన్నింటి మీద కంపల్సరీగా నేను వీడియోలు తెలుగులోనే చేసి మన తెలుగు ప్రజలకి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబర్స్ ఆదరిస్తే ఏ వీడియోలు ఇంగ్లీష్లో కూడా చేద్దామని అనుకుంటున్నాను. కావున దాని అందరూ అన్నిటికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఫ్రెండ్స్. ఈ బ్లెస్సింగ్స్ అనేది సబ్స్క్రైబ్, షేరు, కామెంట్స్ రూపంలో, వ్యూస్ రూపంలో చూపించండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం.